నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లిక్కర్ స్కామ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి ఎక్కింది. ఎందుకంటే బయట దేశాలైనటువంటి ఒక వాటిల్లో కూడా ఏపీకి లిక్కర్ సంబంధించినటువంటి ఒక డబ్బులతో పెట్టుబడులు, అది దుబాయ్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకు అమెరికా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి ప్రపంచం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. దీంట్లో ఇప్పుడు ప్రద్యుమ్న అని చెప్పి కొత్త పేరు కూడా మనకు వినిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే మిథున్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ రద్దు చేసినటువంటి హైకోర్టు, అంటే ఏ క్షణానైనా సరే అరెస్ట్ అయ్యే అవకాశం, అదేవిధంగా విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా ఇప్పుడు సిట్ విచారణకు పిలుస్తుంది. సో ఈసారి విజయసాయి రెడ్డి వస్తే ఎవరి పేరు చెప్తారు, ఎవరు అరెస్టులు ఉంటాయి అంటే ఒక్క పేరు రాజ్ కసిరెడ్డి కర్త కర్మ క్రియ అని చెప్తేనే A1 నుంచి దాదాపు A40 దాకా సిట్ తీసేసింది. ఈసారి విజయసాయి రెడ్డి వస్తే ఏం చేయబోతున్నాడు, అసలుకి ప్రద్యుమ్న ఎవరు అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతని గురించి చెప్పుకోవాలంటే చూసాం, పోలీస్ కస్టడీలో ఉండి మరి ఏ విధంగా చెవిగోసిన మేకలాగా అరిచాడు అని. మరి ఈరోజు నిజంగా సిట్ విచారణలో చెవిరెడ్డి చెవులు మెలవేస్తే కానీ అసలు విషయాలు నిజాలు బయటికి రావు అనేది వినిపిస్తుంది. నిజంగా మెలివేశారా చెవిరెడ్డికి, అందుకనే ఈ ప్రద్యుమ్న పేరు బయటికి వచ్చిందా అంటే నిజంగా ఎంత అంటే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఎంత గట్టిగా అరిచాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెప్పాడు కార్యాలయం ఎదురుగా ఇల్లు రెంట్కు తీసుకొని మరి మీ మీద కక్ష సాధిస్తాను అని. అంటే మీరు చేసిన తప్పులు, ఈ దొంగతనాలు, దోపిడీలు, ఇష్టానుసారంగా యువతని చక్కగా మంచి ఉద్యోగాల్లో ఉండవలసిన వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేశారు. మరి అదేవిధంగా ఈ రోజున ప్రద్యుమ్న అనే వ్యక్తి నిజంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఆ మధ్య మనం చూసాం, వైసీపీ పార్టీ ఇన్ఛార్జీలందరినీ కూడా ప్లేసులు చేంజ్ చేస్తూ వచ్చాడు. దీంట్లో కూడా కుట్రకోణం దాగుందా అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎక్కడో రాయలసీమలో ఉండే వ్యక్తిని తీసుకొచ్చేసి తిరుపతి ఆ సైడ్ ఉండే వ్యక్తిని ప్రకాశం జిల్లా ఒంగోలుకు వేసేటప్పుడు మరి ప్రద్యుమ్న అనే వ్యక్తి అక్కడ అతని ప్లేస్ అదే, అక్కడే అతనికి ఆస్తులు ఇళ్ళు అవి ఉన్నాయి. మరి ఆ వ్యక్తిని ఇతనికి మరి సన్నిహితుడిగా ఎప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య మరి సన్నిహిత సంబంధం ఉందో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ప్రద్యుమ్న చెవిరెడ్డి వలలో పడ్డాడు. మరి మనం చూసాం ఎలక్షన్ టైంలో గరికపాటి దగ్గర మరి 8,25,00,000 ఎంతో డబ్బు దొరికింది. మరి అది ఎవరిది అనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఫండ్ మరి ఎలక్షన్కి ఖర్చు పెట్టడానికి తీసుకెళ్లే క్రమం అనేది మాత్రమే అప్పట్లో తెలిసిన విషయం. కానీ 11 నెలల తర్వాత నిజంగా ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆలోచన విధానం అంటే డబ్బు భలే జబ్బు అన్నట్లుగా ఆ డబ్బు జబ్బే ఈ రోజున వీళ్ళని పట్టించింది అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే మరి 11 నెలల తర్వాత ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి చేత అతను ఆ డబ్బు నాదేనని చెప్పేసి ఒక కేసు అయితే వేయించాడు. మరి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీదే అయినప్పుడు వెంటనే దొరికినప్పుడే మీరు క్లెయిమ్ చేయించుకోవాలి కదా అనే క్వశ్చన్ అటు నుంచి వచ్చింది. దాని దగ్గర వీళ్ళకి ఆన్సర్ లేదు. మరి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో చూసాం, 2 వ్యక్తుల్ని మధ్యప్రదేశ్ పంపించాడు. అన్నీ కూడా నేను చూసుకుంటాను, మీరు చక్కగా ఫోన్పే గూగుల్ పే యూజ్ చేయొద్దు, ఫోన్లు వాడొద్దు, మరి ఏటీఎంలో డ్రా చేయండి అని. మరి అదేవిధంగా ఈ రోజున ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తిని కూడా మరి దుబాయ్ పంపించేశాడు, చాలా డబ్బు ఇచ్చేసి అన్నీ నేనే చూసుకుంటాను నీకు మంచి చెడ్డ అని. మరి ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళటం, ఈ రోజున అతన్ని ఇక్కడ పిలిపించే ప్రయత్నంలో ఉంది సిట్టు. నిజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంత అరుపులు, గావు కేకలు, పెడబొబ్బలు ఎందుకు పెట్టాడు అంటే ఇదిగో ఇందుకే, నిజాలు తెలిసిపోతున్నాయి, దొంగలు దొరికిపోతున్నారు, మా ఎవరైతే వీళ్ళు కొట్టేసిన డబ్బు మెయిన్ ఆయన ప్రాబ్లం అంతా దొరికిపోవటం కంటే డబ్బు తీసేసుకుంటుంది. ఆ 8 కోట్లు 11 నెలల తర్వాత కూడా నిజంగా ఆ డబ్బు అనే దాంతో ఇతను ఏ విధంగా అతను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అంటే ఆ డబ్బు నాకు కావాలి అనే క్రమంలోనే అతని చేత ఈ రోజున వేయించాడు అనేది, అదే వాళ్ళని పట్టించింది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, మా ఫ్యామిలీ ఏదైతే ఉందో మద్యం విషయంలో ఇద్దరిని మేము కోల్పోయాం కాబట్టి మేము కనీసం అలాంటివి ఏం టచ్ చేయమని చెప్పి మాట్లాడుతున్నారు. దీని నుంచి మీరు ఏం చెప్తారు? మిథున్ రెడ్డి కూడా అదే చెప్పాడు. ఎక్కడా కూడా మద్యం అంటే నిజంగా మద్యం టచ్ చేస్తారా, టచ్ చేయరా కాదండి. మద్యం మరి ఎంపీగా ఉన్నాను, నాకు సంబంధమే లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మరి నాకేం సంబంధం, నేను ఒక ఎంపీని, మరి ఇక్కడ సంబంధం లేదన్నారు. అంటే మద్యం తాగితేనే ఆ కుంభకోణంలో ఉండాలా, అంటే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉంటేనే ఉండాలా, లోకల్ లీడర్స్గా ఉంటే ఉండాలా, జగన్మోహన్ రెడ్డితో మీరు ఏ విధంగా, మరి నీకే సంబంధం లేనప్పుడు విజయసాయి రెడ్డి ఇంట్లో 2 సార్లు మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు మరి ఏ సంబంధం లేని మిథున్ రెడ్డి ఉన్నాడు? మరి ఎందుకు ఈ రోజున రాజ్ కసిరెడ్డి
మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏ సంబంధం లేదని చెప్తున్నారు కదా మాకు. అంటే మద్యం తాగితేనే కుంభకోణం చేయాలా? మరి ఆ రోజున వీళ్ళు మీటింగ్ పెట్టుకున్న రోజు అనుకున్నారంట, ఎందుకు తాగట్లేదని వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు చెప్పిన మీనింగ్ ఏంటంటే ఈ తయారు చేసిన మద్యం మేము తాగము అని చెప్పాలంటే. ఎందుకంటే ఆ రోజు వాళ్ళల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి చెప్పాడంట, వాళ్ళు డిస్టిలరీస్ ఉన్నాయి, మరి చెడ్డ పేరు వస్తుంది, ఖచ్చితంగా మనుషులు చచ్చిపోవటం అంటే చాలా పెద్ద నేరం. మరి అట్లాంటి కారణం మనం అవుతున్నప్పుడు అట్లాంటి మద్యం మనం తయారు చేయకూడదు అని అతను వాదించినప్పుడు ఈ దొంగల ముఠ ఏదైతే ఉందో మీరు తాకండి, మీరు మంచి మద్యం తెప్పించుకొని తాగండి, ఇది మాత్రం ప్రజలకు పోసేద్దాం, వాళ్ళ ప్రాణాలు తీసేద్దాం అన్నారంట. అందుకనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి మీరన్నట్లుగా మేము మద్యం తాగమంటే మేం తయారు చేసిన మద్యం, ఏపీలో ఏరులై పారించిన మద్యం, మేము ఏదైతే ప్రజల ప్రాణాలు తీయడానికి మాత్రమే తయారు చేసిన మద్యం మేము తాగం, కాబట్టి దాంతో మాకు సంబంధం లేదు, అది వాళ్ళు చెప్పిన మీనింగ్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు ప్రపంచం అంతా కూడా ఈ విషయం తెలుసుకోవాలి. అది ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేశారో మిథున్ రెడ్డి గారు, ఆయన ఏమంటున్నారంటే నేను పార్లమెంట్ సభ్యుడిని, నాకు రాష్ట్రంలో జరిగేదానికి ఎటువంటి సంబంధం లేదు గతంలో అన్నారు. కానీ సిట్ విచారణకు వెళ్ళి రావడం, తర్వాత కూడా మళ్ళీ ముందస్తు బెయిల్కి అప్లై చేయడం, ముందస్తుగా దుందుడుకు చర్యలు తీసుకోవద్దని చెప్పి కోర్టు చెప్పడం ఇవన్నీ చూసాం. సో ఈరోజు మళ్ళీ అప్లై చేసుకున్నటువంటి సందర్భంలో అంటే దాదాపు పోయిన నెల 19వ తారీఖు వరకు ఉన్నటువంటి ఒక ఏదైతే బెయిల్ గడువు ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత మళ్ళీ సిట్ ఇప్పుడు హైకోర్టుకి సంబంధించి ఛార్జ్ షీట్ వేస్తున్నటువంటి సమయంలో మళ్ళీ అరెస్ట్ చేస్తారని చెప్పి ముందస్తు బెయిల్ ఆడడం ఇక్కడ రద్దు కావడం. సో ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఉంటుందో వాంగ్మూలం ఉంటుందో దీన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ జగన్ రెడ్డి కూడా అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? వీళ్ళు ఇప్పుడు చూసాం, మిథున్ రెడ్డి డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లో ఉన్నాడు, అయినా నాకు సంబంధం లేదంటూ ముందస్తు బెయిల్కి వెళ్తున్నాడు. అదే కాక మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు చాలా క్లారిటీగా ఏం చెప్పారంటే 100 కోట్లు అప్పు ఇప్పించానని చెప్పేసి అన్నారు. దానిలో శ్రీధర్ రెడ్డికి విజయసాయి రెడ్డి నిజంగా మా అల్లుడి చేత డబ్బులు ఇప్పించానని చెప్తున్నాడు. దానిలో కూడా ఎవరికి? ఇటు సజ్జల శ్రీధర్ రెడ్డి, అలాగే ఇటు మిథున్ రెడ్డి. మరి ఏ సంబంధం లేదని మిథున్ రెడ్డి మరి ఆ లిక్కర్కు సంబంధించిన ఆ ఏదైతే మీటింగ్లో ఎందుకున్నారు, దానికి సంబంధించిన ఆ డబ్బుల లావాదేవీల్లో ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఈ రోజున మీకు ఏ సంబంధం లేనప్పుడు విచారణ పిలిస్తే వెళ్ళండి చెప్పండి అంటే దేనికి సమాధానం చెప్పట్లేదు సరిగ్గా. మరి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవటం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళు దీంట్లో చేశారు కాబట్టి ఈ రోజున భయపడుతున్నారు. కొత్తవి క్రియేట్ చేస్తూ ఎలాగైనా సరే తప్పించుకోవడానికే వీళ్ళ ప్రయత్నం అంతా జరుగుతుందనేది కనిపిస్తుంది. విజయసాయి రెడ్డి ఈ రోజున మనం చెప్పుకున్నాం, అంటే సాక్షాత్తు భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుడికే బోయవాడి వేటు తప్పలేదు. ఆయన కర్మానుసారం ఆ కర్మ అనేది ఎవరికైనా, అంటే భగవంతుడు కూడా నిమిత్త మాత్రుడు మాత్రమే, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదనేది. మరి ఈ రోజు నేనేదో శ్రీకృష్ణులాగా గీత బోధ చేశాను, మరి నేనేదో శ్రీకృష్ణ జన్మస్థానానికి నేను వెళ్లకుండా ఉంటాను అనే కలలు కంటున్న విజయసాయి రెడ్డి కూడా మరి విచారణకు రాకుండా రేపో మాపో అని చెప్పి దాట వేస్తూ వస్తున్నాడు. మరి ఏంటి దీని అంతరార్థం అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ దొంగలే. కాకపోతే ఈ రోజున ఈ విజయసాయి రెడ్డి ఏంటంటే ఎప్పుడైనా సరే నిజానిజాలు బయట ఉంటే అతని ద్వారా రాబట్టొచ్చు. అందరూ దొంగలు, వీళ్ళ డబ్బు ఎక్కడ ఉన్నది ఇప్పుడు ముందు కనుక్కోవాలి. ఆ డబ్బు ఎక్కడెక్కడ దాచారు? ఈరోజు మనం వింటున్నాం ఆంధ్రప్రదేశ్లోనే 7 డెన్లు ఉన్నాయి అని, 7 డెన్లు ఉన్నాయి, ఆ డెన్స్లోనే ఉంది డబ్బు అంతని. ఇప్పుడు మనం చూస్తే ప్రద్యుమ్న అతను ఎక్కడ దుబాయ్కి డబ్బు తీసుకువెళ్ళాడు అనేది. మరి అదేవిధంగా అమెరికాలో రకరకాల దగ్గర వీళ్ళు స్టార్టప్ కంపెనీలు ఏవేవో పెట్టేశారని, ఆహార శుద్ధ కర్మాగారాలు పెట్టారని, మళ్ళీ ఇంకో చోట మరి స్టీల్ ప్లాంట్ ఇలాంటివి పెడుతున్నారని. మరి ఈరోజు చూస్తే రాజ్ కసిరెడ్డి దాదాపుగా హైదరాబాద్లోనే 150 ఎకరాలు 150 కోట్లు పెట్టి 90 ఎకరాలు షాబాద్లో కొనుగోలు చేశాడని. మరి దాంట్లో కూడా 60 ఎకరాలు లేఅవుట్లు వేసేసి చేతులు మారేసి మరి ఎంతమంది జీవితాలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది చూడండి. ఇప్పుడు వాళ్ళు ఎంతో ఆశలతో ఒక ల్యాండ్ కొంటే దీంట్లో అది ఇరుక్కొని ఉంటే వాళ్ళు కట్టుకోవడానికి ఉండదు దాంట్లో ఇల్లు. మళ్ళీ అదే కాకుండా మళ్ళీ ఇంకెక్కడో 350 సెంట్లు ఎంత, అది కూడా ఇంకొక 3 కోట్లు పెట్టి కొన్నారని. ఈ డబ్బంతా కూడా మధ్యందేనని చెప్పి ఈరోజు తెలుస్తుంది. వీళ్ళు చేయాల్సినవి అన్నీ కూడా చేసేసి ఇటు మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ మొత్తానికి వీళ్ళంతా కూడా ఇక్కడ విజయసాయి రెడ్డి ఏంటంటే క్వార్టరీ, దాంట్లోంచి నన్ను బయటికి నెట్టేశారు. మొన్నటి వరకు కూడా నేను కూడా ఆ క్వార్టరీలోనే ఉన్నాను. ఈ రోజున వీళ్ళందరూ కలిసి ఎట్లా బాగుపడతారో నేను చూస్తాను అని బయటకు వచ్చేసి అదే చెప్తున్నాడు, పూర్తి బట్టలు విప్పడానికి నేను రెడీగా ఉన్నానని. మరి దానికి సంబంధించిన ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే దాని మీదే తను మరి ప్రిపేర్ అవుతూ ఆగిపోయాడా, తనని తాను రక్షించుకోవటానికి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా? ఉండిద్ది కదా మనసులో ఎట్లయినా సరే తప్పించుకునేది అనేది. ఎందుకంటే A5గా ఉన్నాడు. ఈ రోజున A5 దగ్గర, ఇప్పుడు A1 దగ్గర నుంచి A40 వరకైనా ఖచ్చితంగా వీళ్ళందరూ
దొంగలే, చేసింది తప్పే, తప్పు కాబట్టి ఆ తప్పుకి ఎవరైనా శిక్ష అనుభవించాలి, తప్పదు. మరి విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నది ఏంటి అంటే ఈ రోజున తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతి త్వరలోనే వీళ్ళందరూ నిజాలు చెప్పాల్సిందే. మరి తాడేపల్లి సిట్ రెడీగా ఉంది, ఈడీ రెడీగా ఉంది తాడేపల్లి ప్యాలెస్ తలుపు తట్టడానికి అనేది ఈ రోజున మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రద్యుమ్న కూడా అతి త్వరలోనే మరి దుబాయ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో చూద్దామండి, ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో మాత్రం మిథున్ రెడ్డి ఏదైతే ముందస్తు బెయిల్ రద్దు చేశారనగానే ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఇంకా పూర్తి వేగవంతమైందని చెప్పి నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది, విజయసాయి రెడ్డి ఎవరు బట్టలు ఇప్పబోతున్నారో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.